సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ మాధవిరెడ్డి గారు ఉన్నారు. మేడం గారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. సో మాధవిరెడ్డి గారు, మామూలుగా అందరికీ ఒక స్టాక్ ని టెక్నికల్ గా ఎలా అనలైజ్ చేయాలి, ఫండమెంటల్ గా ఎలా అర్థం చేసుకోవాలి, ఎంతవరకు అర్థం చేసుకోవాలని అందరికీ తెలుసు. అందరం రెగ్యులర్ చేసేది ఈ పని అంతా. కానీ ఒక మ్యూచువల్ ఫండ్ ని టెక్నికల్ గా ఎలా అనలైజ్ చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, తప్పనిసరిగా ఎటువంటి టెక్నికల్ ఆస్పెక్ట్స్ ని మైండ్ లో ఉంచుకోవాలి. ట్రూ అండి. అంటే ఇప్పటి వరకు చాలా వీడియోస్ మనం మ్యూచువల్ ఫండ్ సెలెక్షన్స్ గురించి చాలా మంది వాళ్ళు వినే ఉంటారు, చూసే ఉంటారు, నేను కూడా చెప్పే ఉంటాను. ఎలా మనం చెప్తామంటే ఫస్ట్ లాంగ్ టర్మ్ గా ఉంటేనే మ్యూచువల్ ఫండ్ కి రావాలి, ఒక 5 to 7 years రేంజ్ లో రావాలి. ఆ తర్వాత దాన్ని బట్టి మీకు హైబ్రిడ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు ఈక్విటీ డైవర్సిఫైడ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కి, లేదు హైబ్రిడ్ కాంబినేషన్ తో సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఈక్విటీలో మిడ్ అండ్ లార్జ్ క్యాప్స్ ఉంటాయని చెప్పాం. బట్ ఈ రోజు ఏంటంటే ఈ వీడియోలో ఇంకొంచెం డెప్త్ గా వెళ్దామని అనుకుంటున్నాం అండి. లైక్ రిస్క్ మ్యాట్రిక్స్ అంటారు. రిస్క్ మ్యాట్రిక్స్ అంటే మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఎనలైజ్ చేసేటప్పుడు ఈ వర్డ్స్ ని ఇంకొంచెం డెప్త్ గా అండర్స్టాండ్ చేసుకోవాలండి. ఇప్పటికే చాలా ఇయర్స్ నుంచి మ్యూచువల్ ఫండ్స్ లో ఉన్నారు. సో ఇంతకు మించి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి తప్పకుండా అవసరం. ఫస్ట్ అందులో చూడాల్సింది స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ అంటే వాల్టిలిటీ. అంటే ఒక్కసారిగా అంటే ఒక ఇయర్ మంచి రిటర్న్స్ వచ్చాయి, ఒక ఇయర్ చాలా నెగిటివ్ గా వెళ్ళింది అంటే ఒక యావరేజ్ గా మనం 12% 15% అని వెళ్ళినా ఏదైనా మ్యూచువల్ ఫండ్ ఒక 5 years నుంచి ఒక్కసారిగా 40% రిటర్న్ ఇవ్వడం, లేకపోతే ఇంకొక నెక్స్ట్ ఇయర్ చూడగానే అది ఒక్కసారిగా డ్రాప్ అయ్యి సింగిల్ డిజిట్కి వచ్చేయడం, ఈ విధంగా అంటే అటు యావరేజ్ 12-15 అన్నప్పుడు డిఫరెన్స్ చూడండి. అంటే వాటికి మీన్కి రెగ్యులర్గా వచ్చే రిటర్న్స్కి హ్యూజ్ డిఫరెన్స్ కానీ ఉన్నట్లయితే, అంటే మనం ఒక యావరేజ్ అనుకున్నాం అంటే మనకు మార్క్స్ ఒక అబ్బాయి 70% తీసుకొస్తాడు అన్నాడు అనుకోండి, 90 తేవచ్చు, లేదు అంటే ఒక్కసారిగా 30% తీసుకొస్తే దెర్ ఈస్ అ హ్యూజ్ వాల్టిలిటీ అబౌట్ ద అంటే ఒక 10% అయితే మనకి ఏం పెద్ద డిఫరెన్స్ అనిపించదు. బట్ ఎప్పుడైతే ఆ మీన్ కి ఆ ఎక్స్పెక్టేషన్ కి డిఫరెన్స్ ఎక్కువైపోతే దాన్ని వాల్టిలిటీ అంటాం. సో ఈ వాల్టిలిటీ ఎంత ఎక్కువ ఉంది అంటే అంత రిస్క్ ఎక్కువ. సో మీకు రిస్క్ వద్దు అనుకుంటే స్టాండర్డ్ డీవియేషన్ తక్కువ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. స్టాండర్డ్ డీవియేషన్ మీరు ఏదైనా ఒక పర్టికులర్ స్కీమ్ అనుకుంటే మీకు ఇప్పుడు చాలా మనకి అవైలబుల్గా స్క్రీనర్ అని చాలా మనకి అవైలబుల్గా ఉంది ఇన్ఫర్మేషన్. వాటి వాల్టిలిటీ స్టాండర్డ్ డీవియేషన్ అంతా చూడండి, తక్కువ ఉంటే మంచిదండి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే షార్ప్ రేషియో. అసలు షార్ప్ రేషియో అంటే ఏంటంటే రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్. అసలు మన మ్యూచువల్ ఫండ్స్ లో ఎంత రిటర్న్స్ వస్తే మీకు ఓకే అండి? మీకైతే ఎంత ఎక్స్పెక్టేషన్ ఉంది మ్యూచువల్ ఫండ్స్ లో? అంటే మామూలుగా మనకి మాట్లాడుకోవాల్సింది 12 to 15 మాక్సిమం, ఒక 22-23 వరకు కూడా ఇస్తున్నాయి. 6% ఇస్తే మీరు వెళ్తారా? సమస్య లేదు, ఎందుకంటే దట్ ఈస్ అది ఇన్ఫ్లేషన్ కి కూడా సరిపోదు కదా. ఇన్ఫ్లేషన్ కాదు, అసలు బ్యాంక్ లో ఎటువంటి రిస్క్ లేకుండా మీకు 7-6 ఇస్తున్నప్పుడు ఇక్కడ రిస్క్ తీసుకొని 7-6 కి ఎందుకు అడ్జస్ట్ అవుతారు? అవసరం లేదు. దాన్నే రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్ అంటారు అనమాట. అంటే మీరు తీసుకున్న రిస్క్ ని కాంపన్సేట్ చేయాలి కదా. మీరు తీసుకున్న రిస్క్ ని అసలు రిస్క్ లేకుండానే మీకు 6-7 వస్తుందంటే రిస్క్ తీసుకుంటే అట్లీస్ట్ ఆ 4-5% ఎక్స్ట్రా మీకు బెనిఫిట్ రావాలి. సో దీన్నే మనము రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్ షార్ప్ రేషియో అంటామండి. సో రిస్క్ ని మనం స్టాండర్డ్ డీవియేషన్ గా కానీ బీటా కానీ చెక్ చేస్తారు. వీటిని అడ్జస్ట్ చేయగా మనకి ఎంత ఎక్స్ట్రా వస్తే అంత మంచిది. సో షార్ప్ రేషియో అనేది మ్యూచువల్ ఫండ్ స్కీమ్ కి ఎక్కువ ఉండాలి, స్టాండర్డ్ డీవియేషన్ తక్కువ ఉండాలని చెప్పాను. ఎందుకంటే వాల్టిలిటీ టూ మచ్ అప్స్ అండ్ డౌన్స్ ఉండకూడదు. సెకండ్ది ఏమని చెప్పాము, మనకి రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్ అయిన షార్ప్ రేషియో ఎక్కువ ఉండాలి అని చెప్పాను. మీరు ఏదైనా స్కీమ్ సెలెక్ట్ చేసుకుంటే షార్ప్ రేషియో డెఫినెట్గా ఎక్కువ ఉన్నదాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో దట్ ఇట్ విల్ గివ్ బెటర్ రిటర్న్స్ అండి. తర్వాత బీటా అంటామండి. బీటా అంటే ఏంటంటే మార్కెట్ బీటా 1 అనుకోండి, ఇప్పుడు 2 ఉన్న బీటా మీరు తీసుకున్నారు అనుకోండి, మార్కెట్ కన్నా ఎక్కువ రిస్క్ వెళ్ళిపోతున్నారు. అసలు మార్కెటే రిస్క్ అనుకుంటున్నాం, దాన్ని 1 అనుకుంటాము. మీరు బీటా 2 అనేది ఏదైనా తీసుకున్నారు అనుకోండి, అంటే మార్కెట్కి మించి మీరు వెళ్ళిపోతున్నారు. అంటే మనం మార్కెట్ ఈక్వలెంట్ గా కావాలి అంటే 1 తీసుకోండి, అంతకన్నా తక్కువ బీటా ఉన్న స్టాక్స్. అంటే మన మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోని మనం ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలండి. సెకండ్ మ్యాట్రిక్స్ ఏంటంటే పోర్ట్ఫోలియో హోల్డింగ్.
మీరు ఎందులో అయినా మీరు తీసుకోవచ్చు ఇన్ఫర్మేషన్. మనకి మీరు ఎగ్జాంపుల్ ఎస్బీఐ లార్జ్ క్యాప్ ఫండ్ ఉందనుకోండి, అందులో ఏ స్టాక్స్ ఉన్నాయో ఒక 15-20 స్టాక్స్ మీకు లిస్ట్ వచ్చేస్తుంది. టాప్ 10 హోల్డింగ్స్ వచ్చేస్తాయి, టాప్ 20 హోల్డింగ్స్ వచ్చేస్తాయి. అవి ఒక్కసారి గమనించాలండి, ఎంతమంది ఓపెన్ చేస్తారు, ఎంత రెగ్యులర్గా ఓపెన్ చేస్తారు. సో ఇది కూడా మీరు అలవాటు చేసుకోవాలి. ఏదైతే మీరు స్కీమ్ తీసుకున్నారో అది ఎలాంటి స్కీమ్ అయినా ఆ పోర్ట్ఫోలియో హోల్డింగ్ని మీరు ఒకసారి లిస్ట్ గాని తీసుకుంటే అక్కడ మీకు అర్థమైపోతుందండి, బీటా ఎంత ఎక్కువ ఉన్న స్టాక్స్ ఉన్నాయి, బీటా ఎంత తక్కువ ఉన్న స్టాక్స్ ఉన్నాయి, ఎంత పర్సంటేజ్ ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి ఉన్నారు అనేది మీకు తెలిసిపోతుంది. సో లుక్ ఎట్ ద పోర్ట్ఫోలియో రెగ్యులర్లీ. వాళ్ళు ఏ సెక్టార్లో ఎంత ఎంత వెయిటేజ్ తీసుకున్నారు, ఆ సెక్టార్లో ఆ పర్టికులర్ కంపెనీ వెయిటేజ్ ఎంత ఉంది, ఇలాంటివన్నీ మీరు గమనించినట్లయితే మీకు అర్థమైపోతుందండి అంత రిస్క్ ఎంత ఉంది, ఎంత రిస్క్ తక్కువ ఉంది అనే విషయం కూడా మీకు తెలిసిపోతుంది. ఆ తర్వాత టాప్ సెక్టార్స్ ఏమున్నాయి, టాప్ స్టాక్స్ ఏమున్నాయి, వీటి మీద కూడా ఒక్కసారి మీరు అబ్జర్వేషన్ కానీ చేసినట్లయితే ఆ డైవర్సిఫికేషన్ లెవెల్ అర్థమైపోతుందండి. అంటే మేజర్గా ఒక 10 కంపెనీల్లోనే మీరు పెట్టేస్తే మీ మనీ అంతా అక్కడే కాన్సన్ట్రేట్ అయిపోతుంది. సో మిగతా కంపెనీస్లో ఏంటంటే 1%, 2% వెయిటేజ్ ఉంటుంది. ఫస్ట్ 5 కంపెనీస్లో 9%, 8% వెయిటేజ్లు ఉంటాయి. సో దానివల్ల కరెక్ట్గా డైవర్సిఫికేషన్ అనేది జరగదు. అసలు వాళ్ళు దేని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారో, ఆ పోర్ట్ఫోలియోలో ఏ స్టాక్స్ మీద వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, ఏ సెక్టార్ మీద ఎక్కువగా వెయిటేజ్ ఉంది, మీకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి వాల్యూ రీసెర్చ్ అనే మనకి అవైలబుల్గా ఉంటుందండి. ఆ వాల్యూ రీసెర్చ్కి వెళ్తే ఆ పోర్ట్ఫోలియో వెయిటేజ్ కానీ ఆ స్టాక్స్ వెయిటేజ్ కానీ మీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇంత కొంచెం డీటెయిల్గా వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎక్స్పెన్స్ రేషియో. ఈ మధ్య సెబీ మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చిందండి. ఇంకా ఈ ఎక్స్పెన్సెస్ తగ్గించడానికి రేట్, అంటే ఈ ఇన్వెస్టర్స్కి ఏదైతే కమిషన్ బ్రోకరేజెస్ ఇస్తుందో ఆ రేట్ కూడా తగ్గిస్తున్నారు. అంటే ఇప్పుడు చాలా మంది ఎందుకు వెళ్ళిపోతున్నారు డైరెక్ట్గా, 1% వీళ్ళకి కమిషన్ వెళ్తుంది, 1% బ్రోకరేజ్ వెళ్తుంది అంటే వాటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి కొంచెం ఈ కమిషన్స్ ఇవి తగ్గించాలని వాటిని కూడా తగ్గిస్తున్నారండి. సో మీరు కూడా ఎక్స్పెన్స్ రేషియో ఎంత ఉంది, ఆ మీరు సెలెక్ట్ చేసుకున్న ఏదైతే స్కీమ్ ఉందో ఆ ఎక్స్పెన్స్ రేషియో మీకు కనిపిస్తుందండి. సో మీరు ఒక స్మాల్ క్యాప్, మీరు ఒక 4 కంపెనీలు సెలెక్ట్ చేసుకుంటే ఆ 4 కంపెనీల ఎక్స్పెన్స్ రేషియో పక్కన పెట్టుకోండి, ఏది తక్కువ వస్తుందో మీకు తెలిసిపోతుంది కదా. కాకపోతే దీనికి కొంచెం టైం తీసుకోవాలి, కొంచెం మీరు రీసెర్చ్ చేయాలి. మనం చెప్పిన ఎక్స్పెన్స్ రేషియో, మనం చెప్తున్న షార్ప్ రేషియో, మనం చెప్తున్న స్టాండర్డ్ డీవియేషన్, మీరు ఏ స్కీమ్స్ అయితే మీరు ఉన్నారో వాటిని మిగతా వాటితో కూడా కంపేర్ చేసుకోండి. ఆ పీర్ కంపారిజన్ చేయడం వల్ల అదే కేటగిరీలో కంపేర్ చేస్తే చాలా మందికి ఏంటంటే కన్ఫ్యూజన్ అనమాట. బంధన్ బ్యాంక్, ఎస్బీఐ, బంధన్ బ్యాంక్ స్మాల్ క్యాప్ తీసుకోవాలా, యాక్సిస్ స్మాల్ క్యాప్ తీసుకోవాలా, లేకపోతే క్వాంట్ స్మాల్ క్యాప్ తీసుకోవాలా, ఇలా చాలా మంది మమ్మల్ని, మా క్లయింట్స్ కూడా అడుగుతూ ఉంటారండి. మేము పెట్టిన తర్వాత మేడం మాకు ఎవరో చెప్పారండి, మేడం మీరు యాక్సిస్ స్మాల్ క్యాప్ పెట్టండి, బంధన్ బ్యాంక్ వద్దండి, లేదు బంధన్ బ్యాంక్ తీసుకోండి యాక్సిస్ వద్దు అని ఇట్లా మాకు చెప్తూ ఉంటారనమాట. క్లయింట్స్ యూజ్ టు గివ్ దట్. అవన్నీ ఏంటంటే దే హ్యావ్ హర్డ్ సమ్వేర్ ఎల్స్. ఏది బాగుంటుంది, ఇలాంటి కన్ఫ్యూజన్స్ అన్ని లేకుండా ఉండాలంటే మేము చెప్పిన ఈ అనలిటిక్స్ కానీ, ఈ మ్యాట్రిక్స్ కానీ, మీరు కానీ ఈ రిస్క్ మ్యాట్రిక్స్ని కానీ మీరు చూసుకున్నట్లయితే డెఫినెట్గా మీకే అర్థమైపోతుంది ఎంత బాగా మీ ఫండ్, ఎంత బాగా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ మీకు మంచి స్కీమ్ సెలెక్ట్ చేసి తెచ్చారో లేదో మీకు కూడా తెలియాలి కదా. ఒకసారి మ్యాట్రిక్స్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి, తెలిసిపోతుంది. అలానే మనకి క్యాపిటల్ గెయిన్స్ కూడా ఒకసారి ఎల్టీసీజీ అంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కూడా ఒకసారి ఎంత పడుతుందో అనే దాని మీద కూడా మనము అబ్జర్వ్ చేయడం అనేది చేయాలండి. అలానే ఎప్పుడైనా ఆ కంపెనీస్కి ఆ ఫండ్ మేనేజర్ చేంజెస్ ఏమైనా అవుతున్నాయా, పెనాల్టీస్ ఏమైనా పడుతూ ఉన్నాయా, ఫండ్ బేస్డ్ ప్రకారం ఆ ఫండ్ హౌస్ ఎలాంటిది, ఏం చేస్తుంది అనేది కూడా ఒకసారి తీసుకోండి. దీనివల్ల ఎందుకంటే ఒక్కొక్కటి మనం స్కీమ్ తీసుకుంటే 10 years ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి. 10 years ఉంటారు, 15 years ఉంటారు, బట్ దే నెవర్ సీ దిస్ కైండ్ ఆఫ్ అనాలిసిస్. ఎందుకంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మేబీ మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు అది బెస్ట్ అయి ఉండొచ్చు, బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ దేర్ మెనీ చేంజెస్ మైట్ కమ్. ఎక్స్పెన్సెస్ రేషియోలో కానీ, ఈ రిస్క్ మ్యాట్రిక్స్లో కానీ చాలా చేంజెస్ వచ్చి ఉండొచ్చండి. ఒక్కసారి అయితే కొంచెం టెక్నికల్గా వెళ్ళి ఫండ్ని అనలైజ్ చేసుకుంటే వీ క్యాన్ మేక్ మోర్ మనీ అండ్ మోర్ వెల్త్. థ్యాంక్ యూ సో మచ్ మాధురెడ్డి గారు. థ్యాంక్ యూ.